దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఫలితాలు వెలువడిన నాటి నుంచి కొందరు వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వైఎస్ విగ్రహాలను కూల్చేసి వాటి స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తున్నారు. టీడీపీ కక్ష సాధింపులకు దిగుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమలో కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, మద్యం, రేషన్ బియ్యం, డ్రగ్స్ రవాణా ఇలా కాదేది అనర్హం, కొల్లగొట్టడానికంటూ అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని వారు విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య కేసును రీఓపెన్ చేయిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్ష చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఏపీలో మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ లిస్టులో ఫస్ట్ పేరు రోజాదేనని టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్గా సీఎం జగన్పై ఏగా వాలనిచ్చేవారు కాదు రోజా. పదునైన మాటలతో ప్రత్యర్థులు సైతం సైలెంట్ అవ్వాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు. వేదికలపై డాన్సులు, పిల్లలతో కలిసి ఆటలు ఆడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. జగన్ క్యాబినెట్లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ నిధులు దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్టీ ప్రసాద్ ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఏపీ సిఐడి స్పందించింది. ఆర్టీ ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను సిఐడి ఆదేశించింది. ఈ మేరకు సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై సిఐడి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకొస్తాయని క్రీడాకారులంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రోజా అరెస్టు ఖాయమనే కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కౌంటింగ్ మొదలు నేటి వరకు బయటకు కనిపించని రోజా మచ్చుకైనా కనిపించిన నేపథ్యంలో తాజా ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో విపక్ష నేతలపై నోటి దురుసు ప్రదర్శించిన నేతల్లో రోజా ఒకరు. తాము అధికారంలోకి వస్తే ఆమెను వదిలిపెట్టేది లేదని అప్పట్లోనే పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరించేవారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ బయటకు రావడం దీనిలో భాగమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్యల్ని మాత్రం వైసీపీ తప్పుపడుతోంది. ఎటువంటి అక్రమాలు జరగకపోయినా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా ఫిర్యాదులు చేసి విచారణల్ని కోరుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మరి రోజాను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. దాదాపు 100 కోట్లు స్కామ్ జరిగిందని రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సిఐడికి పాత్య సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కామ్పై సిఐడికి సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నప్పుడు క్రీడా పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఆడుదాం ఆంధ్ర పోటీల్లో నాసిరకపు క్రీడా కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. క్రీడాకారుల కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ప్రవేశాలు పొందిన వారిపై విచారణ జరపాలని నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా స్పందించారు. సుమా బండారం బయటపెట్టిన యూట్యూబర్ గంట షూటింగ్కొస్తే మంచి చేసి ఓడిపోయాం, తలెత్తుకుని తిరుగుదామంటూ రోజా ట్వీట్ చేశారు. ఆడుదాం ఆంధ్ర
సీఎం కప్ కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలని, అలాగే జగన్ ప్రభుత్వ హయాంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో జరిగిన అవకతవకల్ని కూడా పరిశీలించాలని క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.